Hi students, this is KL Naidu. Now I am going to discuss about periodic properties vary in groups and periods. So students, పీరియాడిక్ టేబుల్ లెసన్ కంప్లీట్ చేసుకుంటున్నాం. సో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటిని అప్లోడ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఖచ్చితంగా మనకి ఐపీఈలో 8 మార్క్స్కి వస్తుంది. మీరు ఏ పేపర్ని ప్రీవియస్ పేపర్ని చూసినా మనకి ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ వేరీ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. అంటే జనరల్గా ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేవి గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతాయి, అలాగే పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ ఎలా చేంజ్ అవుతాయి. సో ఇది మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో వాడు అడుగుతున్నారండి. వాట్ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీస్, హౌ టు చేంజ్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్, ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ అని ఎక్కువగా అడుగుతుంటాడు. సో ఖచ్చితంగా మనం చాలా ఈజీగా వస్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్, what are periodic properties? What are periodic properties? The properties which are regularly repeated in groups up to down and periods left to right in certain intervals అని జనరల్ గా మనం డెఫినేషన్ చెప్పేసుకుంటాం. లేదంటే జనరల్ ఇలా కూడా మనం చెప్పుకోవచ్చండి. అదేంటంటే the properties of elements which exhibit a regular trend in groups and periods of the periodic table are called periodic properties. Regular trend అంటే that means periodic properties like atomic radius, electronegativity and electropositivity and ionization enthalpy and electron affinity, nature of oxides, so మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్. సో స్టూడెంట్స్, ఈ ప్రాపర్టీస్ అన్ని పీరియడ్స్ లో లెఫ్ట్ టు రైట్ అండ్ గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ ఆర్ అప్ టు డౌన్ ఎలా చేంజ్ అవుతాయి మనం ఇలా ఈ సెషన్ లో కంప్లీట్ చేద్దామండి. వెరీ 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 ఇంపార్టెంట్ వినండి. సో స్టూడెంట్స్, పీరియాడిక్ ప్రాపర్టీస్ మీన్స్ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ రెగ్యులర్లీ రిపీటెడ్ ఇన్ గ్రూప్స్ అండ్ periods. In groups up to down, in periods left to right, regularly repeated in certain intervals, means intervals are 2, 8, 18, 32. సో స్టూడెంట్స్, రెగ్యులర్లీ రిపీటెడ్ ఇన్ సర్టైన్ ఇంటర్వల్స్ అని చెప్పుకుంటాం. సర్టైన్ ఇంటర్వల్స్ అంటే ఏంటి అంటే జనరల్ గా 2, 8, 8, 18, 18, 32. దట్ మీన్స్ ఈ ఇంటర్వల్స్ అని చెప్పుకుంటాం స్టూడెంట్స్. మరి ఇంటర్వల్స్ ఏంటో జనరల్ గా చూద్దామండి. సపోజ్ గ్రూప్ ఫస్ట్ ఏ గ్రూప్ తీసుకుందామండి. ఫస్ట్ ఏ గ్రూప్ లిథియం, సోడియం, పొటాసియం, రుబీడియం. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ ఫస్ట్ 1A గ్రూప్ నుండి ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియం ఈజ్ 3 అండ్ సోడియం 11, పొటాసియం 19. నెక్స్ట్ ఇలా మనం అబ్జర్వ్ చేస్తే రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుందండి 8 అండ్ వీటికి డిఫరెన్స్ ఎంత అండి 8, వీటికి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 18 అంటే మనకి ఎంత వస్తుందండి 7, 1, 37 వస్తుందండి. సో ఇలా డిఫరెంట్ అంటే దట్ మీన్స్ 8, 8, 18. సో అలాగే 2 కూడా తీసుకుంటే ఇంకా 2 అనేది సపోజ్ మనం హైడ్రోజన్ అనేది ఫస్ట్ గ్రూప్ లో ఉందనుకోండి. హైడ్రోజన్ ఉంటే మనకి హైడ్రోజన్ కి లిథియం కి ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. అంటే హైడ్రోజన్ 1 కదండి. సో వీటికి మధ్య 2 వస్తుంది. అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గ్రూప్ లో ఉండే నెంబర్ బేస్డ్ ఆన్ మనం తీసుకుంటామండి. సపోజ్ 6 మెంబర్స్ ఉన్నాయనుకోండి. 6 మెంబర్స్ ఉంటే 2ని తీసేస్తామండి. 8, 8, 18, 18, 32 యూజ్ చేస్తాం. ఇన్ కేస్ 5 మెంబర్స్ ఉంటే 8ని రిమూవ్ చేస్తామండి. 8, 18, 18, 32 వస్తుంది. సో ఇలా మన ఏమవుతాయంటే ఈ రెగ్యులర్లీ రిపీటెడ్ ఇన్ సర్టెన్ ఇంటర్వల్స్ అంటే ఇదండి. సో ఈ గ్రూప్ లో ఇలా చేంజ్ అయింది. నెక్స్ట్ గ్రూప్ తీసుకుందామండి. నెక్స్ట్ గ్రూప్ తీసుకుంటే మనకి ఏమొస్తుందండి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం. సెకండ్ 2A గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. 2A గ్రూప్ తీసుకుంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం. బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత అండి 4, మెగ్నీషియం 12. ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్ డిఫరెన్స్ ఎంత వస్తుందండి 8 అండ్ 8, 20. నెక్స్ట్ 18, 18, 32.
సో ఇలా రెగ్యులర్లీ రిపీటెడ్ ఇన్ సర్టైన్ ఇంటర్వాల్స్. ఈ ఇంటర్వాల్స్ ఎవరు అంటే 2, 8, 8, 18, 18, 32 అండి. సో ఇది జనరల్ గా పీరియాడిక్ ప్రాపర్టీస్ అండి. పీరియాడిక్ ప్రాపర్టీస్ ట్రెండ్ అండి. నెక్స్ట్ వన్, ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి చూద్దామండి. జనరల్ గా పీరియాడిక్ ప్రాపర్టీస్ పీరియాడిక్ ప్రాపర్టీస్ కి ఎగ్జాంపుల్స్ తీసుకుందామండి. పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే రెగ్యులర్లీ రిపీట్ అయ్యే ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏంటంటే అటామిక్ రేడియస్, సెకండ్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ, థర్డ్ వన్ ఎలక్ట్రో పాజిటివిటీ, next one ionization enthalpy, ionization energy or enthalpy or potential అని చెప్పుకుంటామండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. నెక్స్ట్ సిక్స్త్ వన్ nature of oxides, nature of oxides. Next seventh one metallic and non-metallic nature. Metallic and non-metallic nature. So students, first of all first one atomic radius. First one AR అండి, atomic radius. So students, atomic radius in groups. జనరల్ గా డెఫినిషన్ అనేది మనం రాస్తే మంచిది స్టూడెంట్స్. ఇన్ కేస్ రాయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఆల్రెడీ మనం అటామిక్ రేడియస్ టాపిక్ లో వాట్ ఈస్ అటామిక్ రేడియస్, యూనిట్స్ ఆఫ్ అటామిక్ రేడియస్, టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియస్, ఇలా నెంబర్ ఆఫ్ టోటల్ డెప్త్ గా టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ రాస్తే రాయొచ్చు అని మన ఇష్టం. అటామిక్ రేడియస్ మీన్స్ the distance between nucleus and outermost orbit. The distance between nucleus and outermost orbit is known as atomic radius. So general గా దీని యొక్క డెఫినిషన్ ఏంటంటే the distance between nucleus and outermost orbit is known as atomic radius అని చెప్పుకుందాం. సో atomic radius in groups up to down. So students, in groups up to down. సపోజ్ మనం ఏదో గ్రూప్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఫస్ట్ ఏ గ్రూప్ తీసుకుందాం అనుకోండి, లిథియం, సోడియం, పొటాషియం. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, ఇలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని తీసుకోవచ్చండి. సో లిథియం 3 అండి, సోడియం 11 అండి, పొటాషియం 19 అండి. Lithium 3 is written as 1s2 2s2 1s2 2s1 1s2 2s1. Next, sodium is written as 1s2 2s2 2p6 3s1. So next one 4s1. So students, clearly observe it. The electron entered into new cells. Electron entered into new cells. So atomic radius increases. Because of ఈ ఎలిమెంట్ లో మనం అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్ మనకి 2 ఆర్బిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి వచ్చేసరికి 3 ఆర్బిట్స్ ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసి ఈ ఎలిమెంట్ కి వచ్చేసరికి 4 ఆర్బిట్స్ ఉన్నాయండి. సో అటామిక్ రేడియస్ ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్ increases. Up to down
increases because of electrons are added to new cells. Electrons are added to new cells. So students, atomic radius మనం observe చేస్తే in groups up to down atomic radius increases because electrons added to the new cells. Okay nandi? So it is the reason atomic radius in groups up to down increases because of electrons are added to new cells. So next one, in periods. In periods left to right. In periods left to right. So students, in periods left to right atomic radius decreases. So for example ఒక example తీసుకుందాం అండి. Example sodium, magnesium, aluminum, silicon. So ఇలా మనం ఒక పీరియడ్ ఎలిమెంట్ ని గాని థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ని గాని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ outer most electron enters into 3s1. Next electron entered into 3s2. Next electron 3s2 3p1. Next electron 3s2 3p2. So students, clearly observe it, third orbit. So electrons are added to same cell. Electrons are added to same cell. So electrons are added to same cell లో electrons అని యాడ్ అవడం వల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, బట్ 3 orbits. Electrons are increases in outermost orbit, but orbit not changed. Orbit అనేది చేంజ్ అవుతుంది, సేమ్ ఆర్బిట్ లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రోటాన్స్ కూడా న్యూక్లియస్ లో ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ని స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేసుకుంటాయి. స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అటామిక్ రేడియస్ డిక్రీజెస్. ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ atomic radius decreases because of electrons entered into same cell. ఈ సేమ్ సెల్ లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవడం వల్ల ఏమవుతుందంటే అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అయిపోతుందండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, సెకండ్ వన్ En, electronegativity. In groups up to down. In groups up to down electronegativity. Decreases. Because of atomic radius increases. At the same time nuclear force of attraction decreases. So students, clarity observe చేయండి. ఈ ఎలిమెంట్ లో మనకు 2 ఆర్బిట్స్ ఉన్నాయి, ఈ ఎలిమెంట్ లో 3 ఆర్బిట్స్ ఉన్నాయి, ఈ ఎలిమెంట్ లో 4 ఆర్బిట్స్ ఉన్నాయి. సో ఇందులో ఈ న్యూక్లియస్ అనేది స్మాల్ సైజ్ ఆటమ్ లో న్యూక్లియస్ అనేది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ తో ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అట్రాక్షన్ ఫోర్స్ అనేది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ పై న్యూక్లియస్ అట్రాక్షన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి వచ్చేసరికి ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ ఇంకా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ సైజ్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఇంక్రీజెస్. సో నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఈ ఇన్నర్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ అనే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ని రెపల్సివ్ ఫోర్సెస్ తో నెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యి అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఆటోమేటిక్ గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇక్కడ రీజన్ ఏంటి అంటే atomic radius increases and nuclear force decreases. So students, clarity ga observe cheyandi. Electronegativity in groups up to down decreases because atomic radius increases and nuclear force of attraction decreases. So students, నెక్స్ట్ వన్ ఏంటంటే జనరల్ గా ఎలక్ట్రోనెగటివిటీ డెఫినేషన్ అంటే ఏం చెప్పుకుంటామంటే ఆల్రెడీ ఈ టాపిక్ అని మనం ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. జస్ట్ ఒకసారి డెఫినేషన్ ఒకసారి చూద్దామండి. సపోజ్ ఏ బాండ్ బి, లెట్ us అబ్జర్వ్ ఏ బాండ్ బి మాలిక్యూల్. సో ఒక మాలిక్యూల్ ఏబి మాలిక్యూల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ కేస్ ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ని బి అనేది అట్రాక్ట్ చేసుకుందాం అనుకుందాం.
అంటే ద టెండెన్సీ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ షేరింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ బిట్వీన్ టూ ఆటమ్స్ లో ఉండే ఎలక్ట్రాన్ పెయిర్ ని టువర్డ్స్ అట్రాక్షన్ ఇట్ సెల్ఫ్. తో తన వైపు అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీని ఏమంటాం అంటే ఎలక్ట్రోనెగటివిటీ. సో స్టూడెంట్స్ ఇది డెఫినేషన్ అండి. సో డెఫినేషన్ రాసిన రాయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ రాయాలనుకుంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆ టాపిక్ గురించి, అందులో డెఫినేషన్ మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, ఇన్ పీరియడ్స్. In periods left to right, electronegativity increases because atomic radius decreases and nuclear attraction, nuclear force increases. So students, ఇక్కడ మనం చెప్పుకున్న దానికి రివర్స్ లో ఉంటుందండి. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం, అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ అని చెప్పుకున్నాం, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజెస్ అని చెప్పుకున్నాం. అదే మనం పీరియడ్ తీసుకుంటే ఏమొస్తుంది, అటామిక్ రేడియస్ డిక్రీజెస్ అండ్ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజెస్. సో దట్ ఈస్ ద రీజన్ అండి. నెక్స్ట్ వన్, next third one, electropositivity. అండి. So generally electropositivity means, students, the tendency of loss of electrons. So generally loss of electrons is known as electropositivity. Electropositivity అంటే ఏంటంటే జనరల్ గా మెటల్స్ అనే ఎలక్ట్రాన్స్ ని లాస్ అయిపోతూ ఉంటాయి. సో ఆ లాస్ అయ్యే టెండెన్సీనే సింపుల్ గా ఏమని చెప్పుకుంటాం అంటే ఎలక్ట్రోపాజిటివిటీ అని చెప్పుకుంటామండి. సో ఇన్ గ్రూప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్, electropositivity increases because atomic radius increases and nuclear force decreases. సో స్టూడెంట్స్, ఎలక్ట్రాన్ ని లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే జనరల్ గా ఈ లార్జ్ సైజ్ ఉండే ఆటమ్స్ అనే ఎలక్ట్రాన్స్ ఈజీగా లాస్ అయిపోతాయండి. సో ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే టెండెన్సీని సింపుల్ గా మనం ఎలక్ట్రోపాజిటివిటీ అన్నాం. మరి ఎలక్ట్రాన్స్ ఎవరు లాస్ అవుతారంటే సింపుల్ గా ఏం చెప్పుకుంటాం అండి, లార్జ్ సైజ్ ఉండే ఆటమ్స్ అనేవి, ఎందుకంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ పై వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ గా ఉంటే ఆటోమేటిక్ ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయిపోతూ ఉంటాయి. సో ఈ లాస్ అవ్వాలంటే సింపుల్ గా ఏముండాలంటే లార్జ్ అటామిక్ సైజ్ అనేది ఉండాలండి. సో అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, electropositivity increases because nuclear force of attraction decreases. Next one, in periods. In periods left to right, electropositivity decreases because of atomic radius decreases and nuclear attraction increases. So students, clarity on, in periods left to right, electropositivity decreases because of atomic radius decreases and nuclear force of attraction increases. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం చాలా కష్టం అవుతుందండి. అందుకే ఏం చెప్పుకుంటామంటే అటామిక్ రేడియస్ డిక్రీజ్ అయితే electropositivity decreases. So students, next one, fourth one, electron affinity.
electron affinity. So students, electron affinity means electron affinity, it is defined as the outermost electron is added to outermost orbit of a gaseous atom. And that means the amount of energy released when an electron is added to outermost ఆర్బిట్ ఆఫ్ ది గ్యాసెస్ ఆటమ్ అని చెప్పుకుంటాం. సో గ్యాసెస్ ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కి మనం ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసేటప్పుడు అది రిలీజ్ చేసే అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం సింపుల్ గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని చెప్పుకుంటామండి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని చెప్పుకుంటాం. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ గ్రూప్స్ అండ్ ఇన్ పీరియడ్స్ తీసుకుందామండి. ఇన్ గ్రూప్స్ up to down electron affinity decreases. So students, ఎలక్ట్రాన్ ని ఇదేం చేయాలండి, జనరల్ మనం యాడ్ చేస్తే అది యాక్సెప్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఒక సపోజ్ ఒక ఈ 3 ఆటమ్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో స్టూడెంట్స్, రేడియస్ అనేది స్మాల్ సైజ్ ఉంటుంది, ఇక్కడ సైజ్ కొంచెం ఇంప్రూవ్ అయింది, ఇక్కడ సైజ్ ఇంకా ఇంప్రూవ్ అయిందండి. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ని యాడ్ చేద్దాం, అక్కడ ఎలక్ట్రాన్ ని యాడ్ చేద్దాం. సో ఈ త్రీ ఆటమ్స్ లో ఏ ఆటమ్ ఈజీగా ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే మనం ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఆటమ్ కూడా ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేయాలంటే ఏముండాలి, న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఉండాలండి. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ ఉంది అంటే స్మాల్ సైజ్ ఆఫ్ ఆటమ్స్ కి ఎక్కువ న్యూక్లియర్ అట్రాక్షన్ చార్జ్ అనేది ఉంటుంది. అంటే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది డిక్రీజ్ అయిపోతుందండి. సో ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్ because atomic radius increases and nuclear charge decreases. So atomic radius increase అయితే nuclear charge అనేది decrease అయిపోతుంది స్టూడెంట్స్. సో అందుకే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్ డిక్రీజెస్ అని చెప్పుకుంటామండి. ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్ డిక్రీజెస్. సో స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ in periods. In periods left to right. Electron affinity increases. Because atomic radius decreases and nuclear force of attraction increases. So students, nuclear force of attraction increases automatic electron ni ఈజీగా గెయిన్ చేస్తుంది. సో అందుకే మనం ఏం చెప్పుకుంటామంటే ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్ అండ్ nuclear force of attraction increases. So students, ఇది ఏంటంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండి. Next one students, ionization potential అండి. ionization potential అంటే that means IP. So students, ionization energy అన్నా ionization enthalpy అన్నా నెక్స్ట్ ionization potential అన్నా ఒకటే స్టూడెంట్స్. ionization potential అంటే ఏంటంటే జనరల్ గా ఇది మనం ఆల్రెడీ టాపిక్ లో నేర్చుకున్నాం. ఈ అవుటర్ మోస్ట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం పే చేసే అమౌంట్ ఆఫ్ ఎనర్జీని సింపుల్ గా ionization potential చెప్పుకుంటామండి. ionization potential means the amount of energy required to remove an electron from outermost orbit of a gaseous atom. ఒక gaseous atom నుంచి outermost orbit నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనకు కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఎనర్జీని సింపుల్ గా ఏమని చెప్పుకుంటామండి, ionization potential అని చెప్పుకుంటామండి. సో in groups up to down ionization potential IP decreases because of atomic radius increases.
radius increases and nuclear charge decreases. So students, simple ga atomic radius increase అయితే nuclear force of attraction decrease అవుతుంది. nuclear force of attraction decrease అయితే electron మనం ఈజీగా ఈ outermost ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చండి. ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయడం అంటే దట్ మీన్స్ దట్ మీన్స్ మోర్ ఎనర్జీ మనం పే చేయకుండా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని పే చేస్తే మనకి ఎలక్ట్రాన్ అనేది ఈజీగా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇదండి అయనైజేషన్ పొటెన్షియల్ మీన్స్ in groups up to down atomic radius increases and nuclear force of attraction decreases. So IP value decreases. So in periods తీసుకుందాం. in periods left to right IP value increases because atomic radius decreases and nuclear charge increases. So students, in periods, when periods left to right IP value, ionization potential value increases because of atomic radius decreases and nuclear charge of attraction increases. So students, nuclear charge of attraction increases automatically ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మనం ఈజీగా రిమూవ్ చేయడం అవ్వదు. అంటే దట్ మీన్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం పే చేస్తే కానీ ఎలక్ట్రాన్ అనేది ఈజీగా ఎలిమినేట్ అవ్వదు. కనుక ఖచ్చితంగా మనం అక్కడ ఏం చెప్పుకుంటామంటే అటామిక్ రేడియస్ డిక్రీజెస్ అయితే ఐపీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకుంటామండి. ఐపీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది అయనైజేషన్ పొటెన్షియల్ అండి. నెక్స్ట్ వన్ ఏంటంటే సిక్స్త్ వన్, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. సో స్టూడెంట్స్, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇందులో మనకి ఒక చిన్న టాపిక్ ఉంది. ఈ టాపిక్ లో మనకి ఏముందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు సపోజ్ మనం ఈ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఒక ఆక్సైడ్స్ తీసుకున్నాం అనుకోండి, లేదా సింపుల్ గా మెటల్స్ తీసుకుంటే మనకి దేని ఫామ్ చేస్తాయి అంటే బేసిక్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయండి. మెటల్ ఫార్మ్స్ బేసిక్ ఆక్సైడ్స్, ఓకేనండి. నాన్ మెటల్స్ ఫార్మ్స్ acidic oxides and metalloids forms amphoteric oxides. Metalloids forms amphoteric oxides. So students, clarity observe చేయండి. మెటల్స్ అనేవి బేసిక్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ మనం ఒక మెగ్నీషియం తీసుకున్నాం, మెగ్నీషియం ఫార్మ్స్ మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం ఫార్మ్స్ సోడియం ఆక్సైడ్, అల్యూమినియం ఫార్మ్స్ అల్యూమినియం ఆక్సైడ్స్. సో ఇలాగ మెటల్స్ అనేవి కాల్షియం ఫార్మ్స్ కాల్షియం ఆక్సైడ్. సో ఈ ఆక్సైడ్స్ అన్ని బేసిక్ ఆక్సైడ్స్ అండి, వాటికి బేసిక్ క్యారెక్టర్ ఉంటుందండి. నెక్స్ట్ వన్ ఏంటంటే నాన్ మెటల్స్ అనేవి ఎసిడిక్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ మనం ఏం తీసుకున్నాం, ఒక క్లోరినో లేకపోతే ఫ్లోరినో బ్రోమినో అయోడినో లేకపోతే నెక్స్ట్ ఒక నైట్రోజనో, సో ఇలా కార్బనో, సో ఇలా ఇటువంటి ఆటమ్స్ తీసుకుంటే ఎసిడిక్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే మెటలాయిడ్స్ అంటే ఏంటంటే మెటల్ క్యారెక్టర్ ఉంటుంది, నాన్ మెటల్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఈ టూ క్యారెక్టర్స్ ఉండే ఎలిమెంట్స్ అనేవి యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే సింపుల్ గా వాటికి ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది, బేసిక్ క్యారెక్టర్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఒక ఈ ఆక్సైడ్స్ ని అబ్జర్వ్ చేద్దామండి. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుందామండి. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ తీసుకుందామండి. అంటే సోడియం, ఓకేనండి, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. సో ఇవి మనకి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ అండి. ఈ ఎలిమెంట్స్ ఒక ఆక్సైడ్స్ చూద్దామండి. ఆక్సైడ్స్, సోడియం ఆక్సైడ్ N2O, మెగ్నీషియం ఆక్సైడ్ MgO, ఓకేనండి, అల్యూమినియం ఆక్సైడ్ Al2O3, సిలికాన్ ఆక్సైడ్ SiO2, ఫాస్ఫరస్ P2O5, ఓకేనండి, నెక్స్ట్ సల్ఫర్
SO2. నెక్స్ట్ వన్ ఏంటంటే క్లోరిన్ Cl2O7. సో ఇలా మనకు ఒక ఈ థర్డ్ పీరియడ్ ఫామ్ చేసే ఎలిమెంట్స్ ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే, సో స్టూడెంట్స్ ఇన్ పీరియడ్స్ జనరల్ గా పీరియడ్ అనేది మనకి పీరియడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలీ మెటల్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అండి. ఆల్కలీ గ్రూప్ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అనేవి స్ట్రాంగ్ మెటల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం లెఫ్ట్ టు రైట్ ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే ఏమొస్తుందండి అంటే మనకి ఫస్ట్ ఎస్ బ్లాక్ వస్తుందండి. ఎస్ బ్లాక్, నెక్స్ట్ బి బ్లాక్, నెక్స్ట్ పి బ్లాక్. సో ఇలా మనం లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే మనకి ఏమొస్తుందండి మెటల్స్ అండి, ఇవన్నీ నాన్ మెటల్స్ అండి. అంటే దట్ మీన్స్ మనం లెఫ్ట్ టు రైట్ మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే మెటల్స్ టు నాన్ మెటల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయాలండి. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం అండ్ మెగ్నీషియం, సోడియం అండ్ మెగ్నీషియం ఈ బేసిక్ ఆక్సైడ్స్ అండి. ఇవి ఏంటంటే బేసిక్ ఆక్సైడ్స్. బేసిక్ ఆక్సైడ్స్ అంటే మెగ్నీషియం కంటే సోడియం యొక్క బేసిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, అంటే స్ట్రాంగ్ బేసిక్ నేచర్ ఎవరికి ఉంటుందంటే సోడియం. Al2O3 is a amphoteric ఆక్సైడ్ అండి. నెక్స్ట్ సిలికాన్ టు ఓకేనండి క్లోరిన్. సిలికాన్ టు క్లోరిన్ మనం అబ్జర్వ్ చేస్తే ఎసిడిక్ ఆక్సైడ్స్ అండి. ఎసిడిక్ ఆక్సైడ్ యొక్క క్యారెక్టర్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుందండి. ఎసిడిక్ ఆక్సైడ్ యొక్క నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. సో ఇలాగ మనకి ఆక్సైడ్స్, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేది మనకి ఒక టాపిక్ అనేది చిన్న టాపిక్ అనేది వాడు ప్రొవైడ్ చేశాడండి. దిస్ ఈజ్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అండి. నెక్స్ట్ వన్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అండి. మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ అండి. మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ అంటే జనరల్ గా మెటాలిక్ క్యారెక్టర్ ఏ ఎలిమెంట్స్ కి వస్తుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఏ ఎలిమెంట్స్ కి వస్తుంది అంటే జనరల్ గా ఎస్ బ్లాక్ లో ఉండే ఎలిమెంట్స్ కి మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందండి, వాటికి ఎలక్ట్రో పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ బి బ్లాక్ వచ్చేసరికి వాటికి ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ వాటికి నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఉంటుందని జనరల్ గా మనకు తెలుసండి. సో ఇన్ పీరియడ్ ఇన్ గ్రూప్ కానీ తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామండి. ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్, ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్. మనం ఏదైనా ఒక గ్రూప్ తీసుకొని గ్రూప్ లో జనరల్ గా మనం ఎలా దాన్ని కంపేర్ చేస్తామంటే అప్ టు డౌన్ కంపేర్ చేస్తాం. ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి బికాస్ ఆఫ్ ఈఎన్ వాల్యూ. ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ అనేది జనరల్ గా గ్రూప్ లో మనం ఏ గ్రూప్ తీసుకున్నా ఇన్ గ్రూప్ టాప్ టు బాటమ్ ఆర్ అప్ టు డౌన్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతాయండి వాటికి ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అనేది వస్తుంది. సో ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఎయిట్కి వస్తుందంటే మెటల్ కి వస్తుందండి. సో జనరల్ గా మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్ ఇంక్రీజెస్. బికాస్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. ఓకేనండి. దట్ మీన్స్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందండి నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుందండి. సో నెక్స్ట్ వన్ ఇన్ పీరియడ్స్. లెఫ్ట్ టు రైట్. ఓకేనండి. మెటాలిక్ ఆర్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. నాన్ మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇక్కడ మరి టాప్ టు బాటమ్ ఒకసారి అప్ టు డౌన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇక్కడ మనకి వచ్చేసరికి లెఫ్ట్ టు రైట్ ఇన్ పీరియడ్స్ తీసుకుంటే లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ అండ్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్. అంటే మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే మెటాలిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఏదైనా చెప్పుకుంటాం అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, ఈఎన్ వాల్యూ ఇంక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఆటమ్స్ జనరల్ గా మనం ఎస్ బ్లాక్ టు పి బ్లాక్ గానీ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయండి. దానికి
రీజన్ ఏంటి అంటే ఇదండి. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఆటమ్ ఇంక్రీజెస్. సో వాటికి ఏ క్యారెక్టర్ వస్తుందంటే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది వస్తుంది. సో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుందండి? ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ అండ్ మెటాలిక్ క్యారెక్టర్ decreases because of En value increases. In groups up to down metallic character increases and non-metallic character decreases because of En value decreases. So students, see manki periodic properties vary in groups and periods. Very important students. మనకి ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.